హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో మీలో చాలా మంది మన లైవ్ సెషన్స్కి వచ్చేసి సార్ నేను ఈఏపీ సెట్ 2026కి ప్రిపేర్ అవుతున్నాను, కాకపోతే నాకు మ్యాథ్స్లో ఈజీగా స్కోర్ చేయడానికి ఈజీగా ఉండే చాప్టర్స్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. ఇంకోళ్ళు అయితే సార్ నాకు లిస్ట్ పంపించండి సార్, ఈజీ స్కోరింగ్ చాప్టర్లు నాకు మినిమం 40 మార్క్స్ కావాలి, అవి కూడా చాలా అంటే చాలా ఈజీగా మనం స్కోర్ చేయగలిగేలాగా ఉండాలి అని అడగడం జరిగింది. సో ఈ వీడియో అయితే నీకోసమే. సో ఈ వీడియోలో నేను పర్టికులర్గా మ్యాథ్స్లో నుంచి ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్లో నుంచి నీకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ మై డియర్, సో లాస్ట్ ఒక 10 ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఒక్కొక్క చాప్టర్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఈ వీడియోలో నేను నీకు డీటెయిల్డ్గా కంప్లీట్గా ఈజీ చాప్టర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియో నువ్వు ఎట్ ది ఎండ్ వరకు జాగ్రత్తగా విను, సో దట్ 100% నీకు ఈ వీడియో అనేది చాలా చాలా యూజ్ ఉంటుంది. అండ్ అలాగే నీ దోస్తుగాళ్ళు కూడా, నీ అమిగో కూడా ఈ ప్రిపరేషన్లో స్ట్రగుల్ అవుతూ ఉంటే, ఈ జర్నీలో స్ట్రగుల్ అవుతూ ఉంటే ఈ వీడియోని వాడితో షేర్ చేసే, సో దట్ నీతో పాటు మీ దోస్తుగాడు కూడా మంచి స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. సో మరి ఇక అస్సలు లేట్ లేకుండా మన డిస్కషన్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ వచ్చేసరికి నాన్న ఈజీగా ఉన్న లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అయితే ఇవి ఉన్నాయి మన దగ్గర. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ నుంచి మనం కరెక్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ 48+ నాన్న, కమ్సే కమ్ మనం 48 మార్క్స్ మినిమం ఇందులో నుంచి మనం స్కోర్ చేసుకోవచ్చు. సార్ ఇదంతా బాగానే ఉంది సార్, హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఇవి మస్ట్ డూ చాప్టర్స్ అండ్ ఈజీగా ఉన్న చాప్టర్స్ చెప్పారు, కానీ ఇందులో నుంచి నేను ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది కదా మీకు. సో నా ఇప్పుడు జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఫంక్షన్స్ లో మనకు చూడండి అన్న, డొమైన్ అండ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. డొమైన్ అండ్ రేంజ్ రిలేటెడ్ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఫంక్షన్స్ వాటి బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్ రావడం, లేదా స్టెప్ ఫంక్షన్ వాటి బేస్ చేసుకొని ఉన్న ఫంక్షన్స్ రావడం. అండ్ వీటితో పాటు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇది 1 అవుతుందా లేదా, ఆన్ 2 అవుతుందా లేదా, ఈ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఫంక్షన్స్ నుంచి ఎక్కువ అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసుకోండి. ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ అనేవి మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి వెక్టార్స్లో 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకు సార్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇంకొకటి వచ్చేసరికి ఏమో ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వెక్టార్స్ నుంచి అవి మాత్రమే నేర్చుకోండి నాన్న, మీరు ఇంకా డీటెయిల్గా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్, సో డాట్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, క్రాస్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సో బేసిక్ కొలినియారిటీ కండిషన్స్, ప్యారలల్ కండిషన్స్ ఇలాంటివి నేర్చుకోండి. నీకు వెక్టార్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలవు. సో వీటితో పాటు నెక్స్ట్ మిగిలింది మనకి ఏంటి నాన్న, 3D జామెట్రీ ఉంటుంది. 3D జామెట్రీలో మనకు మేజర్గా చూసుకున్నట్లయితే డీసీస్ అండ్ డిఆర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి కొంచెం క్వశ్చన్ అనేది మీకు లెందీగా కనిపించవచ్చు, బట్ 3D జామెట్రీ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ స్కోరింగ్ చాప్టర్ ఇక్కడ మనకు. అండ్ నౌ వీ డూ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్న, కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఇందులో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఉన్న ఫార్ములాస్ని నేర్చుకోండి. కళ్ళు మూసుకొని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా ఉన్నాడు. ఇకపోతే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సార్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి ఒకటి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అంటే కన్సిస్టెన్సా ఇన్కన్సిస్టెంటా వాటి బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ బేస్డ్ మీద క్వశ్చన్స్ మనకు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ నుంచి ఎక్కువ అడగడం జరుగుతుంది. సో నౌ వీ హ్యావ్ సర్కిల్స్, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సర్కిల్స్ మై డియర్. సర్కిల్స్ లో నుంచి నీకు బేసిక్ డెఫినేషన్ ఆఫ్ సర్కిల్స్ మీదుగా ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కండిషన్ ఆఫ్ టాంజెన్సీ ఈ కాన్సెప్ట్ మీద నువ్వు రివైజ్ చేసుకుంటే చాలు, నీకు సర్కిల్స్ బాగా యూజ్ అవుతాయి. ఇకపోతే సార్ మనం ఇంటిగ్రేషన్స్ అంటే నాకు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ మొత్తం వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్స్, డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడదాం రా భాయ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ నీకు బాగా నువ్వు ఫోకస్ చేసుకోవాల్సింది ఆర్డర్ అండ్ డిగ్రీ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ 2 కాన్సెప్ట్స్ నాన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. సో వీటి మీద నువ్వు ఎక్కువగా ఫోకస్ చేసుకొని ఉండాలి. సెకండ్ థింగ్, ఇకపోతే సార్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్ లో ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్ అబ్బా.
సో ప్రాపర్టీస్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్ కనుక నువ్వు ఫోకస్ చేసుకుంటే ఇందులో నుంచే మనకు కింగ్స్ రూల్ అయినా పర్వాలేదు, మన యొక్క పీరియాడిక్ రూల్స్ అయినా పర్వాలేదు, కంప్లీట్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పారాబోలా కనుక మనం చూసుకున్నట్లయితే సో పారాబోలా నుంచి మీకు ఎక్కువగా బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ పారాబోలా బేస్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. కాబట్టి డెఫినేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు లిమిట్స్ వీ హ్యావ్ అగైన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నాన్న లిమిట్స్లో. సో ఏ టైంలో మనం ఏ ఫార్ములా అప్లై చేయాలని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. డిఫరెన్షియేషన్ కూడా అంతేనా, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వస్తే మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మనకు మేజర్గా రూట్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. పిఎన్సి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్న. పిఎన్సిలో కూడా సేమ్ టు సేమ్ బేసిక్స్ మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకున్నట్లయితే ఈ చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ నౌ ఇఫ్ ఐ టాక్ అబౌట్ 2D జామెట్రీ అండ్ స్ట్రేట్ లైన్స్. 2D జామెట్రీ అండ్ మనం స్ట్రేట్ లైన్స్కి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ లైన్స్, మనకు ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చిన్నవి అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు సర్కిల్స్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ సర్కిల్స్లో మేజర్గా మనకు వచ్చేది ఏంటన్నా, సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి. సర్కిల్స్లో బేసిక్ డెఫినేషన్స్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఏ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఆ క్వాలిటీ రిలేటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. అండ్ అదేవిధంగా స్ట్రేట్ లైన్స్ విషయానికి వచ్చేస్తే పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్, కాంకరెంట్ అయితే ఫైండ్ ద వాల్యూస్ అని అడగడం, లేదా ఇది కొలినియారిటీ అయితే ఏ విధంగా కొలినియారిటీ అవుతుంది అయితే ఒక అన్నోన్ వాల్యూస్ అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీరు మర్చిపోకుండా నేను ఇచ్చిన ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఇవే మీకు ఈజీ స్కోరింగ్ చాప్టర్స్. ఇందులో నుంచే మీకు 40 మార్క్స్ నాన్న, మినిమం టు మినిమం నేను చెప్తున్నా. 48 యాక్చువల్గా అయితే నేను చెప్పేది మాత్రం మినిమం 40 మార్క్స్ అయితే నువ్వు పక్కాగా స్కోర్ చేయగలవు. అండ్ వీటితో పాటు చాలా మంది ఏమనుకుంటారంటే ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్తాడబ్బా, నాకు అన్నీ వచ్చురా బై, నేను పొడి చేస్తా అనే కాన్ఫిడెంట్తో వెళ్తాడు. కానీ అక్కడ ఎగ్జామ్ పేపర్ వెళ్ళేసరికి ఏమైపోతుందంటే అది చూశాక మాత్రం భయపడడం మొదలు పెడతాడు. సో ట్రస్ట్ మీ గైస్, మన దగ్గర ఉన్న 3 అవర్స్లో 1.5 అవర్ అనేది మీరు పర్టికులర్గా అయితే 1.5 అవర్ బాగా గుర్తుపెట్టుకోండి. 1.5 అవర్ అంటే 90 minutes ట్రై టు డెడికేట్ టు మ్యాథ్స్. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కళ్ళు మూసుకొని ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే ఏ ఆప్షన్ పెడితే ఆ ఆప్షన్ పెట్టారా, మొత్తానికి మీ ఎగ్జామ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, మాక్ టెస్టులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి నాన్న. నేను చెప్పిన ఫస్ట్ ఈ ఈజీ చాప్టర్స్ అండ్ మస్ట్ డూ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన కన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ పక్కాగా మీకు ప్రీవియస్ నుంచి రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మాక్ టెస్టులు కూడా అటెంప్ట్ ఇవ్వండి మీరు. సో మాక్ టెస్టులు కనుక మీరు అటెంప్ట్ ఇచ్చినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, అరే మనం ఏ చాప్టర్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాం, ఏ చాప్టర్లో మనం బాగా వీక్గా ఉన్నాం అనే ఒక అనాలిసిస్ అనేది నువ్వు చేసుకోగలవు. కాబట్టి మాక్ టెస్ట్ నుంచి అయితే ఇంప్రూవైజేషన్ పక్కాగా ఉంటుంది నీకు. సో మండే టు సాటర్డే నీకు కోచింగ్స్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే మండే టు సాటర్డే ఈజ్ యువర్ ప్రిపరేషన్ టైం అండ్ సండే ఈజ్ గోయింగ్ టు బి యువర్ మాక్ టెస్ట్ టైం నాన్న. సో మర్చిపోకుండా మాక్ టెస్టులు రాయండి. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, నీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా సరే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. సో నేను టైం చూసుకుని 100% పక్కాగా రెస్పాండ్ అవుతాను. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మనం మళ్ళీ కలుద్దాం మన యొక్క అప్కమింగ్ లైవ్ క్లాసెస్లో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.